హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాశీ బూరెలు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను టేస్టీగాని. ఇది వచ్చేసి అమ్మవారికి నవరాత్రుల్లో 7వ రోజు ప్రసాదంగా నివేదిస్తారు. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ముందైతే ఒక కప్పు అయితే మినపప్పు తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 4 గంటలు నానితే సరిపోతుందండి. అలాగే 2 కప్పులు బియ్యం తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ 4 గంటలు నానితే సరిపోతుంది, లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనైతే మినపప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా మనం అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకుని. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకోవాలి, బ్యాటర్ మిక్స్ని. అప్పుడు మనకి టోప్ అనేది మనకి కరెక్ట్గా రెడీ అవుతుందండి. ఈ రెండింటిని ఇలా కలుపుకొని దోశ బ్యాటర్ కన్నా ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక గంట సేపు నానబెట్టుకుని ఉంచుకుంటే ఇంకా బాగుంటుందండి, గంట తర్వాత వేసుకుంటే. ఇప్పుడైతే పూర్ణంని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికోసం పెసరపప్పు 2 గంటలు నానబెట్టుకోవాలి. ఈ విధంగానే వాటర్ వేసుకుని ఇప్పుడైతే దీన్నైతే 2 గంటలు నానిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దీంట్లోనే ఇలా ఇడ్లీల కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇడ్లీలను ఎలా ఉడికించుకుంటామో వీటిని కూడా అలాగా ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి ఉడికిపోతాయి. ఆ తర్వాత మనకి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా అన్ని ఇడ్లీలను కూడా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ 1½ కప్పు వేసుకోవాలి. మనకి నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో ఆ కప్పుతో చెప్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగితే సరిపోతుంది మనకి. ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. తర్వాత స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పుది కూడా ఇది చేత్తో ఇలాగా అనుకుని ఇప్పుడు మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని 1 కప్పు కొబ్బరి కూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూడింటిని పాకంలోని కాసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగానే మొత్తం మనకి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మనకి ఇది పప్పు గట్టితో అయితే మనకి మెత్తగా స్మాష్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు మనకి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే యాలకుల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత దించేసుకోవాలి. మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. ఈ పెసరపప్పు పూర్ణము మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 7 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది. దీన్ని కాశీ బూరెలు అని కూడా అంటారు. ప్రత్యేకమైన రోజుల్లో, పండుగ రోజుల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా రౌండ్స్గా బాల్స్ కింద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగానే హ్యాండ్తో అయినా స్పూన్తో అయినా ఇలా డిప్ చేసుకొని ఇలా బూరెల కింద వేసేసుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకుంటే మనకి బూరెలు అనేవి బాగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్పూన్తో అయితే ఈ విధంగా వేసుకోవాలి. తోపుని ఇలాగా పైన డిప్ చేసుకుంటే ఇలా స్పూన్తో అయితే వేసేసుకోవచ్చు ఈజీగాని. మీకు ఏది వీలుగా ఉంటే అలాగా ట్రై చేయండి. ఇలా అయితే అన్ని బూరెలని వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన కాశీ బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి కూడా మనకి నిల్వ కూడా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనమైతే వీటిని ఇలాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది, తీసేసుకోవాలి.
ఇవి మనకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.